అయితే కమింగ్ టు ఆది వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు అంటే వేరే అనమాట ఆది. అంటే ఒక పక్కన ఇంకా స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ ద టీవీలో కంటిన్యూ అవుతున్నాడు. ఓ పక్కన సినిమాలు చేస్తున్నాడు. ఓ పక్కన అప్పుడప్పుడు పాలిటిక్స్ లో కూడా కనిపిస్తున్నాడు మధ్యలో. సో బాండింగ్ అలాగే ఉందా? ఏమన్నా చేంజెస్ వచ్చినాయా? బాండ్ అలాగే ఉంది. అంటే అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాము. ఉమ్, ఏదైనా ఉన్నా మాట్లాడుకొని ఏదైనా డిస్కస్ చేసుకునే పాయింట్స్ ఉన్నప్పుడు చేసుకుంటూ ఉంటాము. ఉమ్, అప్పుడేంటంటే షూట్స్ లో రెగ్యులర్ గా కలిసేవాళ్ళం. ఉమ్, నేను ఒకటే సెట్ లో ఉంటాం కాబట్టి రెగ్యులర్ గా కలుసుకోవడం. ఉమ్, ఇప్పుడు ఏంటంటే నేను జబర్దస్త్ షూట్ కి వెళ్ళట్లేదు, టీవీ షూట్స్ చేయట్లేదు. సో కాబట్టి ఏదో అకేషనల్ గా కలవడం, ఉమ్, ఫంక్షన్స్ ఉంటేనో లేకపోతే ఏదైనా అకేషన్స్ ఉంటే తప్ప, ఉమ్, లేదంటే ఫోన్ లో రెగ్యులర్ గా టచ్ లో ఉంటాం ఉమ్. అట్లా. అంటే అప్పట్లో అనేవాడు అంటే మా గురువు గారు నాకు అవకాశం ఇచ్చాడు ఇంత అని ఉండేది కదా. ఇది అంటే ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు అది కొంతమందికి గుర్తుంటది, కొంతమందికి గుర్తుండదు కదా. లేదు అది ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పాపం మొన్న రీసెంట్ గా కేసీఆర్ ఆడియో ఫంక్షన్ లో కూడా అదే మాట చెప్పాడు. ఉమ్, ఆ ఈ- అప్పుడు ఇప్పుడని కాదు, అది ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. ఉమ్, 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 అది అతని మంచితనం. ఉమ్, సో ఆ దాంట్లో చేంజెస్ అంటూ అట్లాంటివి ఉమ్. ఓకే, ఓకే. అంటే బేసిక్గా మిగతా వాళ్ళు ఎవరన్నా ఇప్పుడు టాలీవుడ్కి వచ్చామనుకోండి, ఒక కమెడియన్స్ అనే గ్రూప్ ఉంది, వాళ్ళందరూ రెగ్యులర్గా రీయూనైట్ అవుతుంది కానీ ఇలాంటివి ఉంటుంది. మరి మీ పాత ఫ్రెండ్స్ అందరూ లేకపోతే మీ జబర్దస్త్ ఫ్రెండ్స్ అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళు కదా. రీయూనైట్ అవ్వడం కానీ లేకపోతే పార్టీస్ ఇలాంటివి ఏమైనా జరుగుతుంటాయి జరుగుతూ రెగ్యులర్గా? ఉంటాయి. ఇప్పుడు నిన్న 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 కాక మొన్న మేము మా జబర్దస్త్ టీం సత్తిపండు గారిది వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఉంటే నేను చంద్ర, మా నవీన్, రాజమౌళి అందరం కలిసి మ్యారేజ్కి వెళ్ళొచ్చాం. ఇక్కడ షూట్ ఉన్న వాళ్ళు రాలేకపోయారు కానీ అక్కడ వెళ్ళి అక్కడ అందరం కలుసుకున్నాం. అలా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు మాది రీయూనియన్ టైప్స్. ఎవరిదన్నా గృహప్రవేశం ఉన్నా లేకపోతే ఎవరైనా పెళ్లి అవుతున్నా ఏదున్నా అందరం కలుస్తా ఉంటాం. పర్టికులర్ గా పార్టీ అంటూ బయటకు వెళ్ళి పార్టీస్ చేసుకోవడం అనేది చాలా రేరు. ఎందుకంటే అందరూ బిజీ ఒక్కొక్కరు ఎవరి లైఫ్ వాళ్ళది కాబట్టి సినిమాలో కానీ టీవీలో కానీ బిజీగా ఉంటారు కదా. సో ఒక డెఫినెట్ గా ఒక రోజు తీసుకొని ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటాం. అదైతే జరుగుతూ ఉంటుంది.